న్యూస్ చూస్తున్నాం. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట జరిగింది. 50 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్లో సమీప హాస్పిటల్కు తరలిస్తున్నారు. మహాకుంభమేళాలో పరిస్థితి గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు. పరిణామాలను సమీక్షించి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ప్రయాగ్రాజ్లో తొక్కిసలాట జరిగింది. అధికారులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఈరోజు 10 కోట్ల మంది భక్తులు తాకిడి ఉంటుందని కూడా పటిష్టంగా చర్యలైతే తీసుకున్నారు. అయినా కూడా తొక్కిసలాట జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రతిక, మహాకుంభమేళ మహారాష్ట్ర ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ప్రయాగ్రాజ్ లోని సెక్టర్ 2లో ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపు ఈ ఘటనలో 50 మంది భక్తులకు గాయాలయ్యాయి. వారిని ప్రజెంట్ ఆసుపత్రి తరలించి అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 10 నుంచి 15 మంది వరకు కూడా మృతి చెందారు అనే ఒక వార్త అయితే వస్తుంది. దానికి సంబంధించి అధికారిక ధృవీకరణ అనేది రావాల్సి ఉంది. మొత్తం 15 మంది తొక్కిసలాటలు, అంటే మౌని అమావాస్య కావడం, ఈ పవిత్ర అమృత 2వ స్నానం కాబట్టి ఈ అమృత స్నానంలో పాల్గొనాలి మౌని అమావాస్య రోజు అనేది అందరూ భావించారు. దానిలో భాగంగానే నిన్న నుంచే భారీ సంఖ్యలో దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 5 కోట్ల మంది వరకు కూడా ప్రయాగ్రాజ్ చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఆ సంఖ్య ఈ రోజుకి 10 కోట్లకు చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక నిన్నటి వరకు చూసుకుంటే కనుక పవిత్ర స్నానం ఆచరించిన వారి సంఖ్య 15 కోట్లకు పైగా కూడా పవిత్ర స్నానం ఆచరించారు. ఇక ఈ రోజుతో ఇది 25 కోట్లకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తుల తాకిడి, భక్తుల రద్దీ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా సెక్టర్ 2లో ఈ తొక్కిసలాట అనేది ఎక్కువ జరిగింది. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచే కూడా ప్రతి రోజు ఉదయం అఖాడాల స్నానం అనేది ఉంటుంది. అఖాడాలో ఉన్న నాగసాధులు కానీ, అఘోరాలు కానీ, స్వామీజీలు వీరందరూ కూడా ఉదయం సమయంలోనే స్నానం చేస్తారు. ఉదయం 4 గంటల నుంచి వారు స్నానాలు ఆచరిస్తుంటారు. ఈ 13 అఖాడాలకు సంబంధించి ఒకేసారి అక్కడి నుంచి బయలుదేరడం, ఈ తొక్కిసలాట అంతా కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. బార్కేడ్స్ ఓపెన్ చేయడం, ఒకరి తర్వాత ఒకరు దోచుకోవడంతో కూడా ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ఆసుపత్రిలోనే ఆ శవాలకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. దాదాపు 11 మందికి పైగా ప్రజెంట్ ఇప్పుడు అందుతుంది. 11 మంది నుంచి 15 వరకు కూడా అక్కడ శవాలు అయితే 11 శవాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. 15 మంది వరకు కూడా కొంతమంది ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి అనేది ప్రధానంగా సమాచారం అందుతుంది. ఇమీడియట్ గా ఈ సమాచారం తెలుసుకుని వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి వెంటనే అక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, సహాయక చర్యలు కొనసాగించాలి, ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అక్కడ చర్యలు చేపట్టాలనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సూచించారు. వెంటనే అక్కడున్న హైయర్ అఫీషియల్స్ కూడా, అధికారులందరూ కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకున్న దానికన్నా భక్తులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో, అంటే ఈ కుంభమేళ 13వ తేదీన స్టార్ట్ అయింది. ఆ 13వ తారీఖు నుంచి మొదటి రోజు 1,50,00,000, రెండవ రోజు 3,50,00,000 మంది వచ్చారు. దాని తర్వాత రోజు రోజుకి 50,00,000 కోటి అలా వస్తున్నప్పటికీ కూడా ఈ రోజు మౌని అమావాస్య కావడంతో నిన్నటి నుంచి కూడా ఈ భక్తుల తాకిడి అనేది మరింత ఎక్కువ. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రభుత్వం, ఇటు పోలీసు అధికారులు వేల సంఖ్యలో అక్కడ భద్రతకు సంబంధించి పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఈ భక్తుల ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఆ బారికేడ్స్ క్యూ లైన్ లో వచ్చే సందర్భంలో సెక్టర్ 2లో ఈ ప్రమాదం చోటు చేస్తుంది. మొత్తం ఈ పవిత్ర సంఘం నుంచి అఖాడాలు ఏవైతే ఉన్నాయో అఖాడాలకు సంబంధించి కూడా అక్కడ 13 అఖాడాలు ఉంటాయి. 13 అఖాడాలు కూడా దాదాపు 24 సెక్టర్లలో ఈ అఖాడాలు ఉంటాయి. దానిలో భాగంగా అక్కడ అఖాడాలకు వచ్చే భక్తులు మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఎక్కువగా ఉంటూ ఉన్నారు. అక్కడ శవాలకు సంబంధించి మొత్తం ఐసీయూలో కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కొంతమందికి సంబంధించి శవాలను కూడా అక్కడ
వారికి సంబంధించిన బంధువులకు సంబంధించి వివరాలు కూడా సేకరిస్తున్నారండి. పవిత్ర స్నానం ఆచరించేందుకు ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది కూడా ఎవరైతే మృతులు ఉన్నారో మృతుల కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఎంత ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు కాపాడేందుకు అక్కడ పోలీసు బలగాలు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ ఫ్లోటింగ్ అనేది భక్తుల దాటి ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే తొక్కిసలాట జరిగింది. అంటే తొందరగా వెళ్ళాలి, స్నానం ఆచరించాలనేది అందరూ కూడా భావిస్తూ ఉంటారు. అక్కడ భక్తులు ఎక్కువ వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా బార్గెట్ ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్ లో పంపించేందుకు వారు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఒక్కసారిగా బార్గెట్ ఓపెన్ చేయడం, ఒకరినొకరు తోసుకోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ మౌని అమావాస్య రోజు స్నానం ఆచరించాలని భావంతో ప్రజలు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ భక్తుల తాకిడిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ అనుకోని విషాద ఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ భక్తులు ఏదైతే ఈ ఘటన జరిగిన వెంటనే అఖాడాలకు సంబంధించిన ఏవైతే స్నానాలు ఆచరిస్తూ ఉంటారో ఈ రోజు మొత్తం 13 అఖాడాలకు సంబంధించి ఎవరికి కూడా పర్మిషన్ లేదంటూ కూడా యూపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఎవరు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పవిత్ర సంఘంలో స్నానం చేయడానికి అవకాశం లేదు అంటూ కూడా ఆ పర్మిషన్ రద్దు చేశారు. ఇక వీవీఐపీలకు కూడా ఈ రోజు ఇటువంటి అనుమతి లేదు. ఎవరు కూడా వీవీఐపీలు ఎవరు స్నానానికి రావద్దు అంటూ కూడా ప్రభుత్వం చెప్పేసింది. మొత్తంగా సామాన్య భక్తులకు మాత్రమే ఈ రోజు పర్మిషన్ ఉంటుంది. అక్కడ మనం చూస్తున్నాం బార్గెట్లు ఓపెన్ చేసిన వెంటనే తోపులాట జరగడం వల్ల అక్కడ పడిపోవడం, వారి మీద మరొకరితో పడిపోవడం, ఇలా ఒకరి మీద ఒకరు పడిపోవడం ద్వారానే ఈ తొక్కిసలాట జరిగింది అనేది కూడా ప్రధానంగా మనకు సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి రాత్రి వరకు కూడా కొంత సమాచారం లేకపోవడంతో అక్కడ హైర్ అఫీషియల్స్ కూడా ఇది కేవలం ఒక తొక్కిసలాట మాత్రమే, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అనేది ముందుగా వారితో ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ తొక్కిసలాట తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారిని తీసుకువెళ్ళడం, ఐసీయూలో ట్రీట్మెంట్ ఇవ్వడం, ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస వెళ్ళడం, తర్వాత ఇప్పుడు అధికారిక సమాచారం ప్రకారం దాదాపు 15 మంది అంటే ఉదయం సమయంలో 2 గంటల సమయంలో ఈ తొక్కిసలాట జరిగింది. అంటే ఉదయం వెళ్ళడం ద్వారా త్వరగా వెళ్ళొచ్చు అనేది వాళ్ళు భావించారు. కానీ అక్కడ రద్దీ అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తం ఈ అఖాడాలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సెక్టర్స్ గా డివైడ్ చేసి అఖాడాలకు వాళ్ళకి ప్లేసెస్ కేటాయించింది యూపీ ప్రభుత్వం. మొత్తం 13 అఖాడాలు, దేశవ్యాప్తమైన 13 అఖాడాలు కూడా ఈ సెక్టర్స్ లో ఉంటాయి. మొత్తం ఏదైతే 24 సెక్టర్స్ ఉంటాయో ఆ 24 సెక్టర్ లోనే అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. మిగతా 4-5 సెక్టర్లలో ఈ పోలీస్ భద్రతా విభాగానికి సంబంధించిన భద్రతా సిబ్బంది అందరూ కూడా అక్కడ భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఆర్మీ కానీ, ఇటు అగ్నిమాపక సిబ్బంది, ఇతర పారామిలిటరీ కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా భద్రతా విభాగాలన్నీ కూడా అక్కడ భద్రత పర్యవేక్షిస్తుంటాయి. ఎంత భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా భక్తులు అనేది ఎక్కువగా తరలి రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా భద్రతా విభాగం చెప్తోంది. రాధిక. రైట్ శివ, ఈరోజు మౌని అమావాస్య కావడంతో నిన్న సాయంత్రం నుంచే భక్తుల తాకిడైతే పెరిగిందనేది అధికారులు చెబుతున్నారు. అయితే రాత్రి 2 గంటలకు ప్రమాదం జరిగింది అంటే అది ఆడ్ టైము. సో ఇప్పటి వరకు జనాల తాకిడి ఏ విధంగా ఉంది ప్రయాగ్రాజ్లో? రైట్, ప్రయాగరాజులో జనాల తాకిడి అనేది గంటకు పెరుగుతోంది. ఒకవైపు రైల్వే స్టేషన్ నుంచి దిగి అక్కడి నుంచి అందరూ కూడా ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు. అక్కడి నుంచి కూడా దాదాపు రైల్వే స్టేషన్ నుంచి ఈ పవిత్ర సంఘం వరకు రావాలంటే దాదాపు 6 నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్లు కూడా నడిచి రావాల్సింది అనేది ఒక ఆంక్షలు అనేది నిన్నటి నుంచి కూడా విధించారు. నార్మల్ గా అయితే మొన్నటి వరకు కొంత ట్రాఫిక్ నిబంధనలను సడలించారు. కొంతవరకు అంటే రైల్వే స్టేషన్ నుంచి పవిత్ర సంగమానికి రావడానికి ఒక 3 కిలోమీటర్ల వరకు అక్కడ అనుమతించారు. అక్కడ వరకు మాత్రం వెహికల్ వరకు రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్లు అనేది పవిత్ర సంఘం వరకు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ 2 రోజుల నుంచి కూడా భద్రతను దృష్టిలో ఉంచుకుని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మౌని అమావాస్య ఏదైతే 29వ తేదీగా జరిగే మౌని అమావాస్య అమృత 2వ స్నానం ఏదైతే ఉందో ఈ స్నానానికి సంబంధించి భక్తులు భారీగా తరలి వస్తారు. కాబట్టి దానికి సంబంధించి ముందు నుంచే తొక్కిసలాట జరిగితే ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఉగ్రవాదులు కానీ ఇతరత్ర ఆకతాయిలు ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే వారితో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు నిన్నటి వరకు కూడా.
కానీ ఒక్కసారిగా భక్తుల రద్దీ అనేది ఒక్కసారికి రావడం వల్ల కూడా ఈ తొక్కిసలాట జరిగింది. భక్తులను కంట్రోల్ చేయడంలో కొంత వారు కంట్రోల్ చేయలేకపోయారు. అంటే అనుకున్న దానికన్నా భక్తులు ఎక్కువ రావడంతో అక్కడ ఏర్పాట్లు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువైంది. అంటే అనుకున్న దానికన్నా అంటే దాదాపు మొదటి రోజు అదే జనవరి 11న స్టార్ట్ అయిందో ఆ రోజు రెండవ రోజు అనేది పవిత్ర స్నానం ఆచరించడానికి ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారు. మొదటి రోజు 1,50,00,000 తర్వాత 3,50,00,000 అనేది వచ్చారు. కానీ ఈ మౌని అమావాస్య రోజు కూడా దాదాపు ఒక 3 నుంచి 5 కోట్లు వస్తారు అని అంచనా వేశారు. కానీ నిన్న సాయంత్రానికే దాదాపు 5,50,00,000 మంది నిన్న చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం ప్రయాగ్రాజ్ కుంభమేళ అంతా కూడా భక్తులతో మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కానీ ఉన్నట్లుండి ఇటువంటి విషాద ఘటన చోటు చేసుకోవడం పట్ల కూడా అందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇటువంటి ఘటన ఎవరు అనుకోలేదు, ఎవరు ఊహించలేదు. పవిత్ర సంఘం వద్ద గంగా యమున సరస్వతి త్రివేణి సంఘం వద్ద స్నానం ఆచరించడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుందని మేము ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులను కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా కన్నీటి పర్యంతో కూడా అక్కడికి వచ్చిన మృతుల కుటుంబాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వారందరినీ కూడా సముదాయించే ప్రయత్నం అయితే, వారందరికీ భరోసా కల్పించే ప్రయత్నం అయితే అక్కడికి వచ్చిన పోలీసు భద్రతా విభాగాలన్నీ కూడా వారందరికీ కూడా అండగా ఉంటూ ఉన్నారు. కానీ పోయిన ప్రాణాలు అనేవి తిరిగి రావు. ఎప్పటికప్పుడు అక్కడ ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయనే దానిపై మాత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమాచారం తెలుసుకుంటున్నారు. మిగిలిన ఎవరైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ యూపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ తొక్కిసలాట మృతి చెందారు. ఉదయం 2 గంటల సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం వెంటనే స్పందించినప్పటికీ కూడా తొక్కిసలాట తీవ్రత అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే ఈ తొక్కిసలాట మృతుల సంఖ్య ఎక్కువైంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. కానీ ఇంకా ఐసీయూలో కొంతమంది ఇంకా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. కానీ 50 మందికి పైగా కూడా ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందంటూ కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ రోజు ఏదైతే అమృత స్నానం ఉందో అది రద్దు చేసినట్టుగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్ శివ, ఇప్పటికే యోగి ప్రభుత్వం అయితే భక్తులకు ఒక సూచన గట్టిగానే చేసింది. స్నానం ఆచరించిన తర్వాత వెంటనే వెళ్లిపోవాలని, భక్తుల తాకిడిని తట్టుకోవడానికి వెళ్లిపోవాలి వెంటనే అంటూ కూడా యూపీ ప్రభుత్వం ఇప్పటికే సూచనలు అయితే చేసింది. మరి స్నానఘట్టాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఘటనని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? స్నాన ఘట్టాల వద్ద ఇమీడియట్ గా ఎవరైతే ఈ స్నానాలు ఆచరిస్తూ ఉంటారో ఆ స్నానాలు ఆచరించి వెంటనే ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. ఎవరు కూడా వారికి సంబంధించిన బ్యాగులు కానీ సామగ్రి ఎవరు అక్కడ పెట్టొద్దు. స్నానం ఆచరించడం ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోవడం అనేది చేయాలంటూ కూడా నిన్నటి కూడా ఆంక్షలు విధించారు. మరోవైపు ఈ తొక్కిసలాటం దృష్టిలో ఉంచుకుని అఖాడాల స్నానానికి సంబంధించి పవిత్ర స్నానం రద్దు చేయడం, మరోవైపు ఏదైతే యమునా నుంచి పవిత్ర సంఘం వరకు ఈ బోట్స్ ఏవైతే వెళ్తాయో ఆ బోట్స్ కూడా కంప్లీట్ గా ఈ రోజు రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ పవిత్ర సంఘం వద్దకు వెళ్లేందుకు యమునా ఘాట్ నుంచి పవిత్ర సంఘం వెళ్లేందుకు బోట్ల ద్వారా అందరూ భక్తులు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి 3 నదులు కలిసే చోట గంగా యమున అలాగే సరస్వతి 3 నదులు కలిసే చోట పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్లేందుకు కూడా ఈ దీంట్లో కంప్లీట్ గా రద్దు చేశారు. ఎందుకంటే ఒక పడవ వెళ్ళిన తర్వాత అక్కడ స్నానం చేసి రావడానికి మినిమం అనేది ½ అవర్ నుంచి 1 అవర్ పడుతుంది. మరోవైపు ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళడం, వారు స్నానం చేయడానికి వెళ్లేందుకు వాళ్ళు పడవలు వెనక్కి తీసే క్రమంలో ఏమైనా ప్రమాదం జరిగితే అక్కడ మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి యమునా ఘాట్ నుంచి పవిత్ర సంఘం వెళ్లేందుకు ఏదైతే పడవల అనుమతి ఉందో అది కూడా కంప్లీట్ గా రద్దు చేశారు. భక్తుల దృష్టిలో ఉంచుకొని కేవలం ఈ గంగా యమునా సరస్వతి ఈ ఘాట్ల వద్దే ఒడ్డునే స్నానం ఆచరించి వెనుదిరిగే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్నానం చేసిన వెంటనే అందరూ వెళ్లిపోవాలనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే పురాతన హనుమాన్ దేవాలయం ఏదైతే ఉందో ఆ హనుమాన్ దేవాలయ దర్శనాలు కూడా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. భక్తుల రద్దీ అనేది ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా క్యూ లైన్లు ఉన్నప్పటికీ కూడా తొక్కిసలాట అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 2 రోజులు ఈ పవిత్ర హనుమాన్ ఆలయంలో దర్శనానికి కూడా రద్దు చేసినట్టు కూడా ప్రభుత్వం ప్రకటించినట్లు మనకు ఇప్పుడు అధికారిక సమాచారం మొత్తంగా చూసుకుంటే ఈ తొక్కిసలాట వల్ల అఖాడాలు కూడా ఏదైతే అఖాడాలు ఉన్నాయి 13 అఖాడాలకు సంబంధించిన అధ్యక్షులు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. పవిత్ర స్నానాన్ని రద్దు చేస్తూ కూడా వారు నిర్ణయం తీసుకున్నారు. సామాన్య భక్తులు వెళ్తున్నారు వారికి మాత్రమే ఈ స్నానాన్ని ఆచరించేందుకు అనుమతించారు. అంటే వారు వీఐపీలు ఉంటారు కాబట్టి వారితో పాటు వారి అనుచర వర్గం కూడా ఎక్కువ భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 13 అఖాడాలకు సంబంధించిన స్వామీజీలు ఎవరు కూడా ఈ స్నానానికి రారు. వారికి సంబంధించిన పర్మిషన్ అంతా కూడా పవిత్ర అమృత స్నానం ఏదైతుందో అమృత స్నానాన్ని 2వ అమృత స్నానాన్ని వారు రద్దు చేశారు. సామాన్య భక్తులకు మాత్రమే ఈ రోజు పవిత్ర స్నానం ఆచరించేందుకు అనుమతించారు. కానీ ఇటువంటి ఘటన జరగడం చాలా విచారకరమంటూ కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాధిక, థ్యాంక్ యూ శివ.
भाई सीन हो गया भाई, कोई सीन हो गया भाई, यहाँ बेकार है यार रुकना भाई। भाई यहाँ से चलने में फायदा है यार। बहुत हो गया, 7 बजे आएंगे भाई। अब समझ आया क्यों नहीं जाना जाता है। एक और आ गए, ये ले ओए हटो। It's done. It's dead bodies. I've seen at least a dozen already. Some have seen already.